చాలా కాలం క్రితం ఒక కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పెద్దయ్యాక తన మతపరమైన జీవితాన్ని గడపటానికి ఇంటిని విడిచి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజుల తర్వాత తను పెద్దయ్యాక 500 మంది సాధువులకు నాయకత్వం వహిస్తుంటాడు. ఇది ఇలా ఉండగా ఆ ప్రాంతంలో చాలా కరువు రావడం వల్ల చెరువులు మరియు కుంటలు ఎండిపోతూ ఉంటాయి. ఇది గమనించిన ఆ సాధువుల్లో ఒక సాధువు ఒక జీవరాశులపైన జాలిపడి వారి దాహం తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఆ చెట్టును నరికి ఒక తొట్టిని ఏర్పాటు చేస్తాడు. అక్కడ తన సేకరించగలిగేంత నీరుని తీసుకుని వచ్చి ఆ తొట్టిని నింపడాన్ని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనిని గమనించిన ఆ మూగ జీవాలు ఆ సాధువును పట్ల చాలా కృతజ్ఞతలు తెలుపుతాయి. అవి ఇలా మాట్లాడుకుంటాయి. ఈ సాధువు తన ఆకలిని కూడా లెక్క చేయకుండా తన కోసం తను పండ్లను సేకరించకుండా మన కోసం నీరుని సేకరిస్తున్నాడు. కాబట్టి ఈ సాధువుకి మనం ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాయి. ఆ జంతువుల నాయకుడు ఆ మిగిలిన జంతువులతో ఇలా అంటాడు, ఎవరైతే నీరు తాగడానికి ఇక్కడికి వస్తారో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పండుని తీసుకుని రావాలి అని అంటాడు. ఇది విన్న ఆ మిగతా జంతువులు అందుకు ఒప్పుకొని ఎప్పుడైతే నీరు తాగడానికి వస్తాయో తాము కొన్ని పండ్లను సేకరించి అక్కడ ఒక ప్రాంతంలో పెట్టసాగాయి. ఇలా జరుగుతుండగా కొద్దిసేపటికి ఆ సాధువు అటువైపుగా వస్తాడు. ఆ తొట్టి పక్కన ఉన్న పండ్లను చూసి చాలా సంతోషిస్తాడు. ఇది గమనించిన ఆ సాధువుల నాయకుడు మిగిలిన సాధువులతో ఇలా అంటాడు, సాధువు తన కోసం తను ఆలోచించకుండా మిగిలిన వారి సంక్షేమం కోసం ఆలోచించాడు కాబట్టి ఆ జంతువులు తమ కృతజ్ఞత తెలుపుకోవడానికి పండ్లను సేకరించి ఇచ్చాయి. ఈ పండ్లు తనకొకటే కాక మిగిలిన వారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి మనం కూడా ఏదైనా మంచి చేయడంలో ముందు ఉండాలి అని ఆ సాధువుల నాయకుడు బోధిస్తున్నాడు. కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు, మనం ఎల్లప్పుడూ ఏదైనా మంచి చేస్తున్నప్పుడు ముందు ఉండాలి. ఎందుకంటే ఆ మంచి అనేది మనకొకటే కాక మనతో ఉండే వారికి కూడా చాలా మంచి కలిగిస్తుందని బోధిస్తున్నాడు. సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.